ఏది క్రియల వలన కలిగిన కాదు, దేవుడు మనకిచ్చిన ఆధిక్యత, కృప, లేకపోతే పరలోకం తీసుకువెళ్ళి ఆ విధానము మన క్రియల వలన కలిగింది కాదని చెప్తున్నాడు. ఆయన సిలువ యందే అని ఎందుకు చెప్పాడు అక్కడంటే, ఇది మన క్రియల వలన అయింది కాదు. ఎవరి క్రియల వలన అయింది? ఆయన క్రియల వలన అయింది. ఆయన వచ్చి క్రియ చేస్తేనే సిలువలో మనం రక్షింపబడ్డాము, మనము పాపంలో నుంచి విడిపింపబడ్డాం, మనం దాస్యంలో నుంచి విడిపింపబడ్డాం. కాబట్టి ఇది క్రియల వలన కలిగింది కాదు. ఎవడును వీల్లేదు ఈ భూమి మీద. దేన్ని బట్టి? సిలువను బట్టి. అద్యాబట్టే నీవు మరలా బతికావు, అద్యాబట్టే నువ్వు కోల్పోయిన మహిమ నీకు మరలా వచ్చింది. దాన్ని బట్టే దేవునికి నువ్వు విరోధిగా కనబడి శత్రువుగా ఉండి సమాధాన పాత్రుడుగా మార్చబడ్డావు సిలువ చేయబట్టి. అందుకని ఆ సిలువను బట్టి నేను ఒకప్పుడు హానికరుడను, దూషకుడను, హింసకుడను. కానీ ఆయన కృప ఎలాంటిదంటే క్రియ చేసింది ఆయన కృప సిలువలో. ఆ సిలువను బట్టే నేను నా బ్రతుకు దినమంతా సిలువ వైపే చూసి, దాన్ని బట్టి నాకు ఆధిక్యత వచ్చింది, దాన్ని బట్టి నాకు హెచ్చు వచ్చింది, దాన్ని బట్టి నాకు సంతోషం. స్తోత్రములు తండ్రి, మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ సహాయం చేత నీ పిల్లలం నీ పాస్ అనేది సమీపించి నీ కుమారుడు యొక్క పునరుద్ధాన దినమున ఆశతో ఆసక్తితో నీ మాటలు వినాలని ఆశపడుచుండగా, కుమారుడైన నన్ను బలపరిచి నన్ను మరుగు చేసి నీ ఆత్మను మా ముందుంచి మాతో మాట్లాడి మమ్మల్ని కుమారు రాకడకు సిద్ధపరచండి. ముఖ్యముగా తండ్రి, నీ ఉపదేశంలో ఉండిన సారం మేము గ్రహించలాగున మా హృదయాలను తెరవండి, మా తలంపులను తెరవండి. ఆ మాటలు మేము నీ కుమారు రాకడకు వరకు భద్రపరచుకోవడానికి, బలపరచుకోవడానికి సహాయం చేయండి. సమస్త విధములైన ఆటంకాలు తొలగించి నీ కృపలో భద్రపరిచి నడిపించి మాయం పొందుమని నన్ను నీ చేతులకు, నీ స్వాధీనంలోకి అప్పజెప్పుకొనిచి కొన్ని మనవులు నీ పాద సన్నిధిలో నుంచి నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. కూడుకున్న సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఏది నిజమైన అతిశయము, అన్నీ ఏది నిజమైన అనేది వస్తుంది. ఎందుకంటే అబద్ధాన్ని వెతుకుతున్నాం, అబద్ధాన్ని వైపు పరిగెడుతున్నాం, అబద్ధాన్ని మనము నమ్ముతున్నాం. కాబట్టి బైబిల్లో ఉండిన నిజముని మనం ఏం చేస్తున్నాం? పరిశీలన చేస్తున్నాం, దాన్ని తవ్వి బయటికి తీసి ధ్యానం చేస్తున్నాం. సత్యం ఎక్కడుందని చెప్తుంది తెలుసా బైబిల్? బహులోతుగా ఉంటుందట సత్యం. దాన్ని ఏం చేయాలి? మనం తవ్వాలి. తవ్వితేనే కానీ అది బయటికి రాదు. సత్యాన్ని ఇప్పుడు త్రవ్వుతున్నాం మనం కదా. ఏది నిజమైన అతిశయం అంటే అబద్ధమైన అతిశయం కూడా ఉంటుంది అంటే ఉంటుంది. ప్రతి దానికి ఏమంటారు? వ్యతిరేక పదం. మన టైటిల్కు ప్రతిదీ వ్యతిరేక పదము కూడా మనం ధ్యానిస్తున్నాము. అంటే ఏది నిజమైన ఆజ్ఞ అంటే అబద్ధమైన ఆజ్ఞ ఉందంటే ఉన్నది. ఏది నిజమైన ప్రేమ అంటే అబద్ధమైన ప్రేమ ఉందంటే ఉన్నది. ఏది నిజమైన నిరీక్షణ అంటే అబద్ధమైన నిరీక్షణ కూడా ఉందంటే ఉన్నది. అది బైబిల్లో నుంచి కూడా మనము ధ్యానం చేస్తున్నాం. ఈరోజు ఏది నిజమైన అతిశయం, అబద్ధమైన అతిశయం కూడా ఉంది, ఉన్నది. ఎలా ఉంది, అది ఎక్కడుంది అనేది కూడా మనము ధ్యానం చేద్దాం. ముఖ్యంగా అతిశయం అంటే అర్థం ఏంటి? అతిశయానికి చాలా పదాలు ఆపాదింపబడతాయి. అతిశయము అనగా ఆధిక్యము లేకపోతే హెచ్చు. ఆధిక్యము లేకపోతే హెచ్చు. అదే అతిశయాన్ని బైబిల్లో సంతోషము, ఆనందము అని కూడా అన్నది. సంతోషం చేదాన్ని కూడా అతిశయిస్తున్నాము అనే మాటని వర్తింపజేసింది బైబిల్. ఆపాదింపబడింది దానికి కూడా అతిశయం అనే మాట. కాబట్టి గ్రహించాలి మీరు. నేను అతిశయం అనే వచనాలను తీస్తున్నప్పుడు నిజమైన అతిశయం, అబద్ధమైన అతిశయం, దాని గురించి వివరణ ఇస్తున్నప్పుడు ఆ విషయాలని, అందులో ఉండిన ఏ సందర్భంలో అతిశయం హెచ్చయిందా, ఇది లేకపోతే ఆధిక్యమైందా, ఇది సంతోషమైందా, ఇది ఆనందమైందా అనేదాన్ని మీరు గ్రహించాలి. మీరు ఎక్కడుంటే గ్రహించగలుగుతారు? ఎక్కడుంటే గ్రహించగలుగుతారు? ఇక్కడుంటే గ్రహించగలుగుతారు. అంటే ఇక్కడ కాకుండా ఎక్కడ ఉంటామంటే బాడీ ఇక్కడ ఉంటుంది కానీ మనసు మాత్రం బయట ఉంటుంది. అలా ఉండకూడదు. అలా ఉంటే గ్రహించలేం. ఎంతసేపు మన మనసు ఒక గంట లోపులనే ముగిస్తాను నేను. కాబట్టి మీ మనసు మాత్రం వాక్యం మీద పెట్టండి. ఈరోజు అద్భుతమైన అతిశయం మనలోనికి వస్తుంది. అద్భుతమైన అతిశయం. అది ఏదైతే అతిశయించాలో అదే మనకు తెలిసిపోద్ది అనమాట. లోకంలో చాలా అతిశయాలు ఉన్నాయి. ఏమున్నాయి లోకంలో అతిశయాలంటే? అందాన్ని బట్టి అతిశయిస్తారు. ఆధిక్యం, నా ఆధిక్యం ఏందో తెలుసా? నా అందం అంటారు. నా ఆధిక్యం ఏందో తెలుసా? నా జ్ఞానం అంటారు. నా ఆధిక్యం ఏందో తెలుసా? నా యొక్క చదువు, నా యొక్క ఆస్తి, నా యొక్క ఐశ్వర్యం, ఇలా ఉన్న చాలా ఆపాదిస్తారు అతిశయానికి లేకపోతే ఆధిక్యతకు. ఇవన్నీ ఈ లోక సంబంధమైన ఇవన్నీ కొట్టివేయబడతాయి దేవుని ముందు. అన్నీ ఏ మార్కింగ్ ఇది?
ఇంటూ మార్కింగ్ పెట్టేస్తాడు దేవుడు. ఎందుకు అంటే అది నిజమైన అతిశయం కాదు. ఇది ఒకనాటికి మహావేలముతో లయమైపోవడానికి అగ్నికి అప్పజెప్పేశాడు. అది ఆర్డర్లో ఉంది, దేవుని ఆజ్ఞలో ఉంది. అది ఎప్పుడో మనం చెప్పలేము. బైబిల్ అయితే పేతురు పత్రికలో రాయించాడు. ఈ భూమి దీనిలో ఉండిన కృత్యములన్నీ అంటే సృష్టి అంతా లయమైపోయే ఒక రోజు నిర్ణయించాడు దేవుడు, దాన్ని అగ్నికి అప్పజెప్పాడు అనేది మనకు బైబిల్లో తెలుస్తుంది. కాబట్టి బయట ఉండినదంతా కనబడుతున్నదంతా అబద్ధమైన ఆధిక్యత, హెచ్చు అనేది మనం తెలుసుకోవాలి. అంతేనే కదండి, మనం తెలుసుకున్నాడు కాదు, దాన్ని బైబిల్లో కూడా రాయించాడు దేవుడు. కొంతమంది ఏం చేస్తారంటే దినాలని గురించి అతిశయపడతారు కదండి. ముఖ్యంగా ఈ పాఠం ఎందుకు చెప్తున్నానంటే క్రైస్తవులు ఏ విషయంలో అతిశయించాలి, ఏది నిజమైన అతిశయమే పాఠం టైటిల్. కానీ క్రైస్తవులైన మనము ఏ విషయంలో అతిశయించాలి అనే ఉద్దేశాన్ని తెలియజేయడానికే ఈ పాఠాన్ని నిర్ణయించాను. కాబట్టి మీరు బాగా ఆలోచిస్తే క్రైస్తవులు దినాలను బట్టి కూడా అతిశయిస్తారు. పెడితే దినాలను బట్టి ఎట్లా దినాలను బట్టి అతిశయిస్తామంటే ఎండగారు అంటే దినాలను బట్టి కూడా ఆధిక్యత, దినాలను బట్టి కూడా హెచ్చించుకోవద్దు అనేటట్లు బైబిల్ చెప్తుంది. క్రైస్తవుల్లో కూడా ఈ దినం ఆ దినం అనేదాన్ని దినాలను అస్సలు లెక్క పెట్టొద్దు, దినాల ద్వారా అతిశయపడుతున్నారు, అతిశయపడకూడదు అని కూడా దేవుడు రాయించాడు. ఇలాగున జ్ఞానాన్ని బట్టి, దినాలను బట్టి, మనుషులను బట్టి, అంతేకాకుండా ఐశ్వర్యాన్ని బట్టి, దేన్ని బట్టి ఆధిక్యత నాకు కలిగి ఉన్నాను అని అనుకోకూడదు అని బైబిల్ చెబుతుంది. అతిశయం మరి నిజమైన అతిశయం, అసలు క్రైస్తవుడు ఎలా అతిశయపడాలని కూడా మనం చూద్దాం. మొదట మనం అబద్ధమైన అతిశయాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనం చూడండి. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము, ఏ దినమున ఏమి సంభవించునో అది నీకు తెలియదు. ఎందుకు అతిశయించొద్దయ్యా రేపటి గురించి అంటే రేపేం జరుగుద్దో నీకు తెలియదు. దేవుడు చెప్తున్న మాటలండి, మనుషుల వలన పుట్టినవి కాదు. చెప్పాను కదా, 40 మంది ప్రవక్తలు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత పలికినప్పుడు రాయబడిన లేఖనాలు ఇవి. పరిశుద్ధ లేఖనాలు ఎవడి ఇచ్చను బట్టి, ఆలోచన బట్టి కలిగినవి కావు. బైబిల్లో దేవుడు రాయించాడు. ఈ రాయించిన మాటకు లోబడాలనే తెలియజేస్తుంటాడు దేవుడు. దినాలని మీరు బట్టి మీరు అతిశయించకూడదు. ఈ దినాన్ని బట్టి అతిశయిస్తున్నాను అని తెలిసిందనుకో దేవుడికి, ఒకవేళ దేవుడు మనల్ని చూస్తున్నాడు, మనల్ని ఆయన నడిపిస్తున్నాడు అన్న ఆలోచన కలిగిన వ్యక్తులమైన మనం దినాలని బట్టి అతిశయిస్తే ఆయన నవ్వుతాడు. ఎందుకు నవ్వుతాడు అంటే దినాలను బట్టి ఆరా నువ్వు అతిశయించేది, రేపేం జరుగుతుందో నువ్వు చెప్పి అతిశయించరా అంటాడు. ఏం చెప్తామండి? రేపటి దానికి ఎందుకు, రాబోతున్న గంటలు ఏం జరుగుతుందో చెప్పండి, చెప్తామా మనం? తెలియదు. అంత పరిస్థితులు, అటు ఇటు కాని పరిస్థితుల మధ్యలో మనం ఉండి దినాలను గురించి అతిశయపడితే దేవుడికి నవ్వేస్తాడు. కాబట్టి ఏటిని బట్టి అతిశయించొద్దు, దినాలను బట్టి. ఈ దినాలను బట్టి అతిశయించే వాళ్ళు ఉన్నారు. దినాలు, మాసాలు, ఉత్సవ కాలాలు, పండుగలు, అమావాస్య, పున్నమి దినాలన్నిటిని బట్టి అతిశయించే వాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు మాత్రం అలాగున అతిశయపడద్దు. నీ అతిశయము ఎక్కడుండాలో ఆయన చెప్పాడు, బైబిల్లో రాయించాడు. అక్కడికే మనము వెళ్తున్నాం. ఒకటి, రేపటిని గురించి నువ్వు అతిశయపడద్దు, ఎందుకంటే రేపేం జరుగుతుందో నీకు తెలియదు అని చెప్పేశాడు. రెండవది 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. కాబట్టి ఎవడును మనుష్యుల యందు, అర్థమవుతుందండి, దినాలను గురించి అతిశయించకూడదని సామెతల గ్రంథం 27లో చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఎవడును మనుషులను బట్టి అతిశయించకూడదు. మనుషులను బట్టి అతిశయించే వాళ్ళు ఉంటారా మరి అంటే? ఉంటారు. చాలామంది మనుషులను బట్టి అతిశయించే వాళ్ళే ఉంటారు. నాకు ఎమ్మెల్యే తెలుసు, నాకు మంత్రి తెలుసు, నాకు కలెక్టర్ తెలుసు, నాకు సీఎం తెలుసు. వాళ్ళతో ఫోటోలు దిగి దీంట్లో పెట్టుకుంటారు, వాట్సాప్లలో పెట్టుకుంటారండి. ఎందుకంటే అతిశయం, ఆధిక్యత వాళ్ళకు. నాకు ఈ రేంజ్లో సహవాసం ఉంది అని లోకంలోనైతే పెట్టుకుంటారు. కానీ క్రైస్తవులు అలా పెట్టుకోకూడదు. నా వాట్సాప్ ఫోటో ఉంటుంది, నా వాట్సాప్కు ఒక ఫోటో ఉంటుంది. ఏ ఫోటో ఉంటుంది చూడండి, దాంట్లో మీరు చూసారు ఎప్పుడన్నా? ఎవరి ఫోటో ఉంటుంది? అమ్మమ్మది, తాతది ఉంటుంది. ఎందుకంటే సంఘ నాయకులు కదా వాళ్ళని పెట్టుకోవాలి.
అంటే ఇది ఆత్మీయ స్థితిలో ఉండిన ఆధిక్యత హెచ్చు. ఆత్మీయ స్థితిలో ఒకరిని ఒకరు గొప్పగా ఎంచుకోండి, ఒకరికొకరు దాసులుగా ఉండండి, ఒకరినొకరు హెచ్చరించుకోండి అని చెప్పాడు కదండి దేవుడు. కాబట్టి ఆధిక్యత దేవుని విషయంలో మనకు బోధించే వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు ఆయన నాకు బోధించేవాడు కదా, అందుకని ఆయనకు నేను ఆధిక్యత ఇచ్చాను అదనమాట. అంటే మొత్తానికి ఈ మనుషులకు, అంటే ఈ లోక సంబంధమైన అధికారులకు కానీ, ఈ లోక సంబంధమైన నాయకులకు కానీ, ఈ లోక సంబంధమైన విధి విధానాలు కలిగిన ఏ మనుషులకు కానీ నువ్వు ఆధిక్యత ఇవ్వద్దు. నీ పొరుగువాడికి, అంటే నీ పక్కన ఉన్న క్రైస్తవులు, మనం గుంపు కూడాం కదా, ఇది సంఘం కదా, యూత సైన్య సమభీకర రూపిణి అని పేరు పెట్టుకున్నాడు కదా, దీంట్లో నువ్వు ఆధిక్యత ఇవ్వాలి. కానీ బయట వాళ్ళకి ఆధిక్యత ఇవ్వడానికి, వాళ్ళని బట్టి నువ్వు అతిశయించడానికి వీలు లేదు. ఇందులో ఉన్న వాళ్ళని బట్టి అతిశయించాలి. ఎందుకంటే పరిశుద్ధుల సంఘము అని రాయించాడు దేవుడు, పరిశుద్ధుల రాధ్యము అని రాయించాడు దేవుడు. కాబట్టి మనుషులను బట్టి అతిశయించుకు. ఎందుకు అంటే పైన ఒక వచనం ఉంటుంది చూడండి, 20వ వచనము, జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకుంటాడు. అంటే ఈ లోక అధికారులు కానీ, ఈ లోక నాయకులు కానీ, ఈ లోక సంబంధమైన జ్ఞానం కలిగిన ఏ వ్యక్తులైనా కానీ దేవుడు వాళ్ళని ఏం చేస్తాడట, పట్టుకుంటాడట ఒక దినం. కదండి, ఈ నాయకులు, ఈ రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ, బాగా వినండి, వాళ్ళకు కొంతవరకే 10 ఏళ్ళు 15 ఏళ్ళు గట్టిగా మాట్లాడితే ఆయన జీవితం అనుకోండి 80. దాని తర్వాత ఎవరిని బట్టి ఆధిక్యత నీకుంటుంది, ఎవరిని బట్టి నువ్వు అతిశయిస్తావు, అంతేనా కాదండి? బాగా ఆలోచించండి. అందుకనే దేవుడు ఖచ్చితమైనవి నిశ్చయంగా రాయించాడు బైబిల్లో. నువ్వు దినాలను గురించి అతిశయపడతావేంట్రా, నా కుమారుడు అయ్యండి, నువ్వు మనుషులను బట్టి అతిశయపడతావేంట్రా, నా కుమారుడు అయ్యండి అని చెప్పుతున్నాడు అనమాట. ఒకవేళ మనుషులను బట్టి నువ్వు అతిశయించావో ఆయన జ్ఞానంలో ఒకరోజు నేను పట్టుకుంటాను, వాడి జ్ఞానాన్ని పట్టుకుంటానంటే అర్థమైందో తెలుసా? ఆయన జ్ఞానంలో కుయుక్తి ఉంటుంది. లోక సంబంధమైన జ్ఞానంలో ఏం దొరుకుతుంది దేవుడికి? కుయుక్తి. ఆ పట్టుకుంటాడంటే తీసుకెళ్ళి తీర్పులో నిలబెడతాడని. ఏమండి, ఈ అధికారుల గురించి నెబుకద్నెజరు గురించి రాయించాడు, బాగా గుర్తుపెట్టుకోండి. అధికారులు ఒకరినట చంపించడానికి, ఒకరిని బతికించడానికట ఈయన త్వరపడుతున్నాడట నెబుకద్నెజరు. అలాగున మీ నాన్న చేశాడు, బెల్షాజరుతో దానియేలు చెప్తుంటాడు, మీ నాన్న ఒకరిని చంపించి ఒకరిని హెచ్చించాడు కాబట్టి అలాగున చేయకూడదు. ఆయన రాజ్యం మీద నిలబడ్డా కానీ రాజ్యాలని స్థాపించేది దేవుడని గ్రహించి గుర్తించి మీ నాన్న పరిపాలన చేసి ఉంటే గడ్డి మేసేవాడు కాదు తెలుసా బెల్షాజరు. నువ్వు అదే పని చేశావు. ఆయన ఉపకరణములు తీసుకొచ్చి అందులో మందు పోసి నువ్వు సమాజంగా నీ రాణులు నీ ఉపపత్రులతో త్రాగుతున్నావు, తింటున్నావు కాబట్టి నీకు మరణ శాసనం రాశాడు. ఈ రాత్రి నువ్వు పోతావంట. నీ రాజ్యాన్ని దేవుడు త్రాసులో వేసి తూస్తే తక్కువ కనబడింది. నీ రాజ్య పరిపాలన, నీ శాసనాలు కానీ, నీ ఉద్దేశాలు కానీ దేవుని దృష్టికి తక్కువ కనబడ్డాయి కాబట్టి అనేటట్లు బెల్షాజరుకు దానియేలు చెప్తాడు. అంటే ఈ నాయకులు, ఈ అధికారులు ఎవరైతున్నారో వాళ్ళ యొక్క జ్ఞానము తప్పులో పట్టుకుంటాడు ఆయన. వాళ్ళ తప్పుని పట్టుకొని తీర్పు తీర్చడానికి సమర్థుడు, సామర్థ్యం కలిగిన దేవుడు. కాబట్టి వాళ్ళని మనం ఏం చేయొద్దు, ఆధిక్యంగా లేకపోతే అతిశయంగా వాళ్ళని బట్టి మనం ఉండడానికి వీల్లేదు అనేటట్లు దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా చూడండి, ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 23, బలమును బట్టి కానీ, జ్ఞానమును బట్టి కానీ, ఐశ్వర్యమును బట్టి కానీ. మనకి చెప్తున్నాయండి అన్నీ, క్రైస్తవులకు చెప్తున్నాయి, దేవుని పిల్లలకు ఆయన చెప్పుకుంటున్న మాటలు అన్నట్టు ఇవి. ఇర్మీయా 9:23 అండి, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. సరేండి, 23లో ఏమంటున్నాడు? బలమును బట్టి కానీ, జ్ఞానమును బట్టి కానీ, శౌర్యమును బట్టి కానీ, లేకపోతే ఐశ్వర్యం దేన్ని బట్టి అయినా కానీ నువ్వు అతిశయించకూడదు అని దేవుడు బైబిల్లో రాయించాడు. నీకు అతిశయం, ఆనందం కానీ, సంతోషం కానీ, లేకపోతే ఆధిక్యత కానీ, హెచ్చు కానీ నీ హృదయంలో ఒకవేళ ఉంది అంటే అది దేవుణ్ణి బట్టే ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అర్థమైందండి? రోజులను బట్టి కానీ, మనుషులను బట్టి కానీ, ఇంకా బలాలు, శక్తిని ఏదైనా కానీ నువ్వు అతిశయించడానికి వీలు లేదు. కొట్టివేశాడు, ఇంటూ మార్క్ పెట్టేశాడు దేవుడు. దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన చూడండి, తన పిల్లల్ని తన వైపుకు తిప్పుకోవడానికి చుట్టూ ఉన్న అన్నిటినీ శూన్యం చేసేసి అది వేస్ట్ రా అని చెప్తున్నాడు.
నేను యుగయుగాలు తరతరాలు మిమ్మల్ని బ్రతికిస్తాను, నాతో ఉంచుకుంటాను, నాకు మరణం లేదు అని తెలియజేసుకుని నా యందు అతిశయించండి, ఒక రాడు నా కాడికి తప్పకుండా మీరు వస్తారు. ఇంక దేని యందు అతిశయించినా దేవుడికి ఇష్టం ఉండదు. అక్కడ ఏమన్నాడంటే పరిశీలనగా తెలుసుకున్నటని బట్టి దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని దీనిలో ఉండిన సమస్తమును కలగజేశాడనట. పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి అతిశయించాలన్నట. దేవుడు ఉన్నాడని అతిశయం కాదు, తెలుసుకొనుటను బట్టి. అంటే బైబుల్ ధ్యానం చేసి బైబుల్ని పరిశీలనంగా క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని తెలుసుకొని అమ్మ అని మనం ఆనందించుకొని హెచ్చుగా ఆధిక్యత కలిగి ఉండమని చెప్తున్నాడు. తెలుసుకోగానే సరిపోదండి, అంటే దేవుని నమ్మకంగానే అయిపోదు. తెలుసుకోవాలి ఆయన భూమి ఆకాశాలను ఎలా సృష్టించాడు, ఎందుకు సృష్టించాడు, ఏమేమి సృష్టించాడు, ఎంత గొప్ప స్థితి ఆయనకుంటే అలాగునే చేయగలుగుతాడు. వీటినన్నిటినీ మన హృదయంలో పరిశీలన అంటే అదే మనం రోజు చేసేది. ఇక్కడ వచ్చి ఏం చేయాలనుకుంటున్నారు? పరిశీలన. ఒకే ఒక వచనం, 3-4 వచనాలు, 2 కొరింథీ పత్రిక 10:3-4 వచనాలని కనీసం 4-5 వారాల నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. అది పరిశీలన. ఒక వచనాన్ని 100 రోజులు ధ్యానించడాన్ని పరిశీలన అని అంటది బైబుల్. కాబట్టి అలాంటి పరిశీలన చేసినప్పుడు అతిశయించాలి. దేవుని నమ్మకం కూడా కాదు. మళ్ళీ ఆయన చెప్పేదాడు మరలా చదువు 24 చదువు మరలా చదువు మంచిగా అర్థమైంది. మనం అతిశయించువాడు చెప్తున్నాడు క్రైస్తవులందరికీ, దేనిని బట్టి అతిశయించవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాని నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి. చూసారండి, పరిశీలనగా తెలుసుకున్నను బట్టి. నన్ను పరిశీలించి తెలుసుకోవాలి మీరు, నన్ను రుచి చూసి తెలుసుకోవాలి మీరు కదా. అలాంటి ఆలోచన కలిగిన వాడు దేవుడు. మనం దేటి అందు అతిశయపడుతున్నాం, ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇలాగనే ఉందా మన అతిశయం? జీరో అవుతుంది అనమాట. ఆయన దృష్టిలో మనము మన అతిశయము జీరో చేయకుండా ఆయన యందు అతిశయపడాలనేది దేవుడి యొక్క ఉద్దేశము. 1 కొరింథీ పత్రిక 1:31 అతిశయించేవాడు ప్రభు వాళ్ళని అతిశయించవలెను అని రాయబడింది. ఎవరిని బట్టి అతిశయించాలన్నట? ప్రభువును బట్టి అతిశయించాలి. 1 కొరింథీ పత్రిక 1:31 రాయబడిన మాట అండి. ఈ ప్రభు ఎవరు? గండ్రగొడ్డలి. ఈ ప్రభు ఎవరు? 2 అంచుల వాడిగల ఖడ్గము. ఈ ప్రభు ఎవరు? రాజ్యాలని కూల్చేవాడు. ఈ ప్రభు ఎవరు? రాజ్యాలని మరలా స్థాపించేవాడు, పరిపాలన చేసేవాడు. ఆ ప్రభు యందు మీరు అతిశయం కలిగి ఉండాలి. అది దేవుని యొక్క అనాది కాల సంకల్పంలో నుండి వచ్చిన ఒక నియమం, ఉద్దేశం. దానికి మనుషులు లోబడటం లేదు కదండి. అయితే రెండవదిగా మనము మన అతిశయమునకు కారణము క్రీస్తు కదండి. మన అతిశయమునకు కారణం ఆయన ఎందుకు అతిశయించాలంటే అసలు అతిశయానికి కారణమే క్రీస్తు. రెండవది ఎవరు కారణమవుతారండి? మనిషే. ఇదేంది? మనుషుల యందు అతిశయించొద్దు కదా అన్నావు కదా. మనుషుల యందు అని దేవుడే చెప్పాడు. మనుషుల యందు ఆ మనుషులని బట్టి అతిశయించకూడదు అని చెప్పాడు. అదొక సందర్భంలో చెప్పాడు. ఈ మనుష్యుడే నీకు రెండవది ఆధిక్యత కలగజేసిన వాడు. నువ్వు అతిశయానికి కారణం ఎవరంటే మనిషే. ఇదేలాగునా అని అంటే అసలు మనిషి లేని నీకు ఆధిక్యత లేదు. మనిషి లేని నీకు నువ్వు గొప్పోడు అని తెలిసే అసలు పరిస్థితే లేదు. నువ్వు మంచోడు అని తెలిసే పరిస్థితే లేదు. నువ్వు చెడ్డోడు అని తెలిసే పరిస్థితే లేదు. నీ పక్కనున్న మనిషిని బట్టి నువ్వు మంచా చెడు అని తెలుస్తుంది, లేకపోతే తెలియదు. కాబట్టి నీ మనిషిని బట్టే నీకు ఆధిక్యత కలిగింది. కానీ ఆ మనిషిని ఏం చేస్తుంటాం? అదనమాట. అందుకనే ఆయన నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించు అనే మాట ఎందుకు ఇచ్చిండు అనుకుంటున్నారు? ఆజ్ఞగా. నీ పక్కోడు లేని నీకు ఆధిక్యత లేదు, నీకు అతిశయం లేదు. మరలా ఏమంటామంటే నన్ను బట్టి నాకు అతిశయం వచ్చింది అనే ఆలోచన వస్తుంది. అంటే ఇప్పుడు దేనికి ఈ ధ్యానించాలంటే ఇప్పుడు మనం ఇక ముందుకు పోయేది మనల్ని బట్టి కూడా మనం అతిశయపడడానికి వీలు లేదు అనడానికి ఇప్పుడు కొన్ని వచనాలను చూద్దాం. మనం 4వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ఎందుకనగా నీకు ఆధిక్యము కలగజేయువాడు ఎవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నువ్వు పొందనిది
ఏది నాయనా నేను 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 అని అనుకోకు అని చెప్పడానికండి. లోకంలో ఒక సామెత ఉంటుంది, కాకి అట్ట ఇంటి ముందుకు వచ్చి కావు 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 అని ఎందుకు అరుస్తుందో తెలుసా? ఈ లోకంలోని నా భోగభాగ్యాలు అవన్నీ మీవి, కావు 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 అని కాకి చెప్తుంది అని చెప్తుంటాడు అనమాట. ఈ లోకము దీంట్లో ఉండిన భాగ్యము మనవి కావు 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 అని కాకి ఇస్తుంది. ఏమి ఇస్తుంది మనకు? ఒక సైలెన్ ఇస్తుంది, ఒక సిగ్నల్ ఇస్తుంది. అది ఇది మీకు కాదురా ఎందుకు మీరు అని ఒక సిగ్నల్ ఇస్తుంది అని చెప్తుంది ఈ లోకం. సామెత అండి అది, లోకంలో ఉండిన ఒక విధి లేకపోతే సామెత కదండి. మరి దేవుడు ఏం చెప్తాడు? నువ్వేం తీసుకొని రాలే, ఏం తీసుకొని నువ్వు పోవు అని దేవుడు చెప్తాడు. కాబట్టి నీ పక్కన ఉన్నోడిని బట్టి నువ్వు అతిశయపడు. ఈయన నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి అను. కానీ ఈయన నాకున్నాడు నువ్వు వద్దని అనకు. మళ్ళీ అట్ట కూడా మనుషులు ఏంది అతిశయించినట్టే. నువ్వు ఈయన నా పక్కన పెట్టావు కాబట్టి నేను మంచోన్నా కానా అనేది తెలుస్తుంది. కాబట్టి ఈయన నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని చెప్పాలి. వానికి సహాయం చేసుట్లే నీ ఆధిక్యత పెరుగుద్ది తెలుసా? ఇప్పుడు ధనవంతుని పెట్టాడు భూమి మీద దేవుడు, బీదోళ్ళని పెట్టాడు. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ధనవంతుడు ఏ విషయంలో అతిశయించాలని చెప్పాడు? దీన స్థితిని బట్టి అతిశయించాలి, దీనత్వాన్ని బట్టి ధనవంతుడు దీన స్థితిని బట్టి. మరి దీనుడు ఉన్నత స్థితిని బట్టి అతిశయించమన్నాడు. ఇది బైబిల్లో ఉందండి, నేను చెప్పట్లేను. అంటే అర్థమైందంటే ఇప్పుడు దేవుడు ధనవంతుని పెట్టాడు, బీదోని పెట్టాడు. ఇప్పుడు ఇద్దరు మనుషులే కదా ఇల్లు. ఇప్పుడు ఈ ధనవంతుడు ఏం చేయాలంటే ఈ బీదోని బట్టి ఈయనకి నేను ఇస్తున్న చూడు, నేను ఎంత తగ్గించుకొని ఈ బీదోనికి ఇస్తున్న చూడు అన్నిట్లో ఈడు అతిశయపడాలి. అంటే ఆధిక్యత నాకు ఇచ్చాడు దేవుడు అని దేవుడిని మాయంపరచాలి. ఇప్పుడు ఈ బీదోడు నేను బీదోడిని అయినా కానీ ఈ ధనవంతుని పెట్టి నాకు సహాయం చేపిస్తుండు కాబట్టి నాకు ఉన్నతమైన స్థితిని ఇచ్చినందుకు దేవుడికి స్తోత్రం అని ఈ బీదోడు లేకపోతే దీనుడు దరిద్రుడు అనుకోవాలి. ఈయన్ని బట్టి దేవునికే మహిమ, ఈయన్ని బట్టి దేవుని మహిమ. కానీ ధనవంతుడు ఏం చేశాడు? బీదలాదరకు రొట్టె ముక్కలు కూడా ఇవ్వలే. ఇచ్చిండా అండి? ఇవ్వలే. దేవుడి ఉద్దేశం ఇదైతే మనిషి ఉద్దేశం అది అన్నమాట. కాబట్టి దేవుడు సృష్టించిన తర్వాత 6 దినములు సృష్టి చేసి అంత మంచిది 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 అని చెప్పాడు. ఈ మనిషి ఏం చేస్తున్న దాన్ని చెడ్డదానిగా మార్చేస్తున్నాడు. అది మనం గ్రహించాలి, అది మనం తెలుసుకోవాలి. ఆయన మంచిగా చేసిన దేవుణ్ణి మనము ఆయన యందు ఆధిక్యత కలిగి లేకపోతే ఆయన యందు అతిశయం కలిగి మనము నడవాలి. నీ పక్కన మనిషిని పెట్టిందే ఎందుకు పెట్టాడు అంటే నీ ఆధిక్యత తెలుసుకోవడానికి, నీ యొక్క అతిశయము తెలుసుకోవడానికి, నీలో ఉండిన ఒక ఆలోచన దేవుడు గ్రహించడానికే, నిన్ను పరీక్షించడానికే. మొత్తానికి చెప్పాలంటే నీకు ఒక పరీక్ష. ఆదాముకు తీసుకొచ్చి ఒక స్త్రీని పక్కకు పెడితే ఏమన్నదామే? ఏమని అడిగినా నా మాంసంలో మాంసం, నా ఎముకలలో ఎముక కాబట్టి ఇది నా నుండి తీయబడింది నాది అన్నాడు. అంటే పక్కన మనిషిని పెడితే నువ్వు దేవునికాయ చూడాలి కదా, సహాయం చేశాడు దేవునికి స్తోత్రం అని. కానీ నవలకాయ చూశాడు, పక్కన నలకాయ చూశాడు. అట్లా కూడా దేవునికి నచ్చలేదన్నమాట. అంతగా టైట్ చేస్తున్నాడు దేవుడు ఆయన వైపు చూడాలని. ఎందుకు అంటే నీకు మంచి మేలు కలగడానికే, నీకు మంచి స్థితిని ఇవ్వడానికి. ఆయన ఆయన కొరకు ఏదో చేసుకోవడానికి మనల్ని సృష్టించలేదని. ఆయనకు చాలా విస్తారమైన ప్రేమ ఉందట ఆయనలో. ఆ ప్రేమని నా పిల్లలకు పంచాలని మనల్ని పుట్టించాడు ఈ భూమి మీద. అది మనం గ్రహించక మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన యొక్క స్థితిగతుల్ని ఈ 80 సంవత్సరాల జీవితంలో మేము ఎంతగా ఎదుగుతామనే ఆలోచనలు మనం ఉంటాం. ఆయనేమో 80 సంవత్సరాల తర్వాత నా పిల్లలు ఎంత రేంజ్లో ఉంటారనే ఆలోచనలేమో ఆయన ఉన్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడి నుంచి పోతప్పుడు ఒక మాట అన్నాడు, మన తాతగారు చెప్పారు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచా వెళ్ళొచ్చిన, మరలా వచ్చి మిమ్మల్ని ఆ స్థలంలోనికి తీసుకువెళ్తా. ఇక్కడ ఉంచుతా అన్నాడండి. నేను వచ్చి మరలా మిమ్మల్ని తీసుకువెళ్తా. భరోసా, దేవుని యొక్క భరోసాని మంచి మాట చెప్పాడు. హైలైట్ అది మన సెమినార్లోనే ఆ మాట హైలైట్. దాన్ని పట్టుకుంటే ధన్యులు చివరి దాకా. అంటే ఆ స్థలము మన కొరకు సిద్ధపరచడానికి వెళ్ళాడు కదా, మరి ఈ స్థలంలో మనం ఆయన కొరకు కనిపెట్టాలనే ఆలోచన ఉండాలి మనకు. లేకపోతే ఆయన యందు అతిశయపడాలనే ఆలోచన ఉంది. ఇంక దేని యందు అంత శూన్యము. ఇప్పుడు అతిశయపడాలి దేవుని యందు అతిశయపడాలని మనమేం చేయాలి మరి అనే ఆలోచన ఏం లేదండి. ఏం లేదు. దేవుని రాజ్యానికి ఒక క్రమాన్ని పెట్టాడు దేవుడు. ఆ క్రమానికి లోబడితే అయిపోద్ది. ఆ క్రమానికి లోబడే స్థితిలో నువ్వు పక్కదాన్ని కనపరచొద్దిగా.
అక్కడ నువ్వు టైం అంటే, లేకపోతే ఆరాధన అంటే, లేకపోతే నీ పని అంటే ఎక్కడ, లేకపోతే నీకు అప్పచెప్పిన స్థితిని దాన్ని కంప్లీట్గా సంపూర్ణంగా పూర్ణ హృదయంతో చేయడమే. అవతల నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, బాధ అయినా, ఇబ్బంది అయినా, ఇదే సింపుల్. అప్పుడు నీలో అతిశయం వస్తుంది. అప్పుడు నీవు తీర్పు దినములో నేను నిలబడను ఆయన ఎదురుగా అనే ఒక అతిశయం నీలోనికి వచ్చేస్తావు. ఆ అతిశయం కావాలని చూస్తాడు దేవుడు. అంత గొప్ప దేవుడు అండి. మనకు అన్నిటినీ తిరిగినవు ఇది చెడ్డది, హృదయం చెడ్డదని చెప్పేసి ఆదికాండం 6వ అధ్యాయంలో రాయబడి ఉంటే చదవండి. హృదయం చెడ్డది వినదు అసలు. కాబట్టి ఆయన ప్రతిదీ రాయించాడు, ప్రతిదీ తెలియజేశాడు. అంత వేస్ట్ అనే విషయంలో ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలన చేసి బైబిల్లో రాయించి మనకిచ్చాడనమాట. పక్కోడిని చూసి మరొకసారి 4:7 చూడు. 4:7 అదే కొరింథీ పత్రిక 4వ అధ్యాయం. కలగజేసేవాడు ఎవడు? నీకు కలిగిన వాటిలో పరుల వలన నువ్వు పొందంది ఏది? పొందియుండి. అదనమాట. అంతే కదండి. ఆదాంలో నుంచి వచ్చిన మనుషులందరూ ఆదాంని ఏం చేయాలి? ఆయన ఉండి కాడికి నేను ఉన్నాను అన్నారు. ఆధిక్యత ఆయన వల్లనే వచ్చింది నాకని అనుకోవాలి. నీకు ఎక్కడిది ఇంకా ఆధిక్యత ఉందా? ఇప్పుడు ఆదాం ఏమనుకోవాలంటే ఆయన కాబట్టి నేను వచ్చాను అనుకోవాలి. ఇప్పుడు అంతే ఆధిక్యత ఎవరికి పోతుంది? దేవుడికి పోతుంది. అందుకు రాయించాడనమాట. పక్కోడి గురించి నువ్వు అతిశయపడు. ఎందుకు? వాడిని నాకు పెట్టినందుకు దేవా అని. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, వర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైన గమనముల వలన కలుగు ఏ ఛాయ ఆయన లేదని చెప్తున్నాడండి. భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఈ భూమి మీదకి వస్తున్న ఈవి ఆశీర్వాదం, వరం ప్రతిదీ జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండే వస్తుంది. మనం పీల్చే గాలి అర్థమవుతుందా? మనకు కలిగే వెలుగు, మన నడుస్తున్న భూమి, మనం చలిస్తున్నాయి, మన ఉనికి కలిగి ఉన్నాయి, మనకు ఉన్నది ప్రతిదీ దేవుని యొద్ద నుంచి వస్తూ ఉన్నది. కాబట్టి ప్రభు యందు అతిశయపడాలని చెప్పాడు. దేవుని యందు ఎందుకు అతిశయపడాలంటే, ఇందుకు అతిశయపడాలి. ఆయన దగ్గర నుంచే ప్రతిదీ వస్తుంది భూమి మీదకి. ఆయన యందు అతిశయం, ఆయన మాకు ఆధిక్యం కలగజేశాడనే సంతోషం, ఆనందం, ఆధిక్యత హెచ్చు నీలో ఉండాలి. అంతేనా కదండి? నిన్ను పోషిస్తున్నాడు అనుకోండి ఎవరైనా, ఆయనని బట్టే కదా నువ్వు అతిశయపడేది. ఆధిక్యత కలిగి ఉండాల్సిందే. నువ్వు ఆయనని కాదని నన్ను నేనే బతికించుకుంటున్నా అని చెప్తే అది ఎట్లుంటుందండి? అశ్శూరీయులు చెప్పినట్టు ఉంటుంది. అశ్శూరీయులు ఆ మనస్తత్వం లాగున ఉంటుంది. కాబట్టి అలాగున ఉండకూడదు. జ్యోతిర్మయుడగు దేవుడు, ఆయనలో ఏ చంచలత్వమైనను గమనం వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనల్ని కన్నాడట. ప్రథమ ఫలంగా ఉండాలి, శ్రేష్టంగా ఉండాలి నా పిల్లలని ఆయన సంకల్పం ప్రకారము కన్నాడట. మనల్ని కన్నాడు దేవుడు. అర్థమవుతుందా? అంటే తండ్రి యందు అతిశయపడని కుమారుడు ఎలా ఉంటాడు కదా? నా తండ్రిని బట్టే నేను వచ్చాను అని అనుకుంటావా? అనుకోవా? తండ్రి ఉన్నప్పుడు అర్థం కాదు, కానీ తండ్రి లేనప్పుడు అర్థమవుతుంది ఎవరికైనా. తండ్రి ఉన్నప్పుడు లెక్క చేయరు తండ్రులని. తండ్రి పోయిన తర్వాత అబ్బా మా తండ్రి ఎంత గ్రేట్ అనేది తెలుస్తుంది. అప్పుడు అంత అజ్ఞానం మనిషి తెలుసా? చాలా అజ్ఞానం ఉంది. అందుకనే దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ జ్ఞానం మనం సంపాదించుకుంటేమా గొప్ప స్థితిలోనికి వెళ్తాము. అంతేకాదండి, క్రీస్తు ద్వారా ఆశీర్వాదం వచ్చింది, క్రీస్తు ద్వారా వరం వచ్చింది, క్రీస్తు ద్వారా ప్రతి ఈవి భూమి మీదకి వచ్చింది, ఆధిక్యత వచ్చింది. ఆధిక్యత కంటే అత్యాధిక్యత కూడా క్రీస్తు ద్వారానే వచ్చింది. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12 నుంచి, పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నేను నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానినై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి కనుక కనికరింపబడుతుంది. మరియు ఇక్కడి నుంచి చూడండి, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసం
ప్రేమయు ఎలా విస్తరించిందంట? ఆ మాట కోసం అండి ఇప్పుడు నేను చదివిపించింది. అత్యాధిక్యముగా విస్తరించిందట. ఎలా విస్తరించింది? ఆధిక్యతే కాదు, అంటే అతిశయమే కాదు, అతిశయమునకు మించి ఆయన కృప విస్తరించిందట. ఎలా విస్తరించిందంటే ఈయన చెప్తున్నాడు, పూర్వం దూషకుడను, పూర్వము హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్య నిమిత్తం నమ్మకమైన వానిగా ఎంచినందున. అర్థమైందండి? పాపిని, పనికిరాని వాణ్ణి, అంటే పాతాళానికి తీసుకుపోబడేవాడిని, లేకపోతే పాతాళంలో పడేవడవలసిన వాణ్ణి దేవుడు ఏం చేశాడని చెప్తున్నాడు ఈయన? అత్యాధిక్యతనిచ్చి తన కృప ద్వారా నన్ను క్షమించాడు, నన్ను కరుణించాడు దేవుడు. ఇక అతిశయించవాడిని ఇది చేస్తే ఆయన ఇస్తున్నాడు ఇవి ఆశీర్వాదం, అంతేకాకుండా వరంని ఇస్తున్నాడు అనే దానికన్నా ప్రథమ పాపిని నేను అని చెప్పుకునేవాడిని కూడా ఆయన కనికరించి సింహాసనం మీద ఆసీనుడుగా ఉంచుతున్నాడు మనల్ని. అప్పుడు మనము అత్యాధిక్యత అంటే అత్యాతిశయం మనలో రాదా? వస్తుందా? రాదండి? అంత గొప్ప స్థితిని ఇచ్చాడు. అంటే పనికి మాలిన వాడిని తీసుకువెళ్ళి ప్రయోజకుణ్ణి చేస్తున్నాడు దేవుడు. ఇప్పుడు అతిశయించవచ్చా? అతిశయించకూడదా? వాస్తవం అండి, అందరూ పాపం చేసి దేవుడు మహిమను పొందలేకపోయారు. మరి ఆ పాపం చేసిన వాళ్ళందరికీ ఏమి ఇచ్చాడు? మరలైనా క్రీస్తు ద్వారా, ఆయన కృప ద్వారా మహిమనిచ్చాడు. ఆ మహిమనిచ్చినందుకన్నా ఆయన ఆధిక్యత చాలా గొప్పదని మనం కనపరచాలి కదండి. అర్థమవుతుందో చెప్పేది? ప్రతి వారం ఇంత గట్టిగా ఎందుకు మొత్తుకుంటున్నానంటే ఆయనని మీరు గొప్ప చేయాలి, సన్మానించాలి, గౌరవించాలి, ప్రేమించాలి. ఆయన సమస్తముని ఇస్తున్నవాడు కాబట్టి ఆయనకు మర్యాద ఇవ్వాలి అనేదే నా ఒర్రుడంతా, గట్టిగా చెప్పుడంతా. అయినా కానీ మనం ఏం చేస్తుంటాం? ఇంతగా ఇచ్చాడు, ఇంతగా కరుణించాడు, ఇంతగా చేస్తున్నాడు, సమయాలు మిస్ అవుతుంటాం. అలా మిస్ కావద్దు అనడానికే ఈ అతిశయాలు, ఈ నిరీక్షణలు, ఈ ప్రేమ, ఈ ఆజ్ఞ ఇవన్నీ చెప్పేది. ముందన్నాగలి ఎట్లా పోతే వెనకనాగలి అట్నే వస్తుందని ఒక సామెత ఉంటుంది. మనం ఎట్టుంటే వెనకొచ్చేటోళ్ళు అట్లనే తయారవుతారు. కాబట్టి మనం మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు కృప చూపిస్తాడు మన మీదకి. ఊరికనే మన మంచోళ్ళం ఏం కాదు, మన ద్వారా మనకు. అందుకే నేను వరంని ఇచ్చాడంట. వరం అంటే అర్థం ఏంటి? ఆత్మనిచ్చాడు కాబట్టి మనము ఈ స్థితిలో ఉంటున్నాం, లేకపోతే ఉండం. పాత నిబంధనలు ఉన్నారు ఎవడు ఉండలేకపోయాడు. ఎందుకు? వాళ్ళకి ఆత్మ లేదు కాబట్టి ఉండలేకపోయారు. మనకు ఆత్మ ఉంది కాబట్టి మనము ఉండాలి, ఉంటాము. కాబట్టి ఆయనకు భయపడి వణకడంలోనే దేవుని కృప మీలో విస్తరిస్తుంటుందండి. ఆయనని గౌరవించి సన్మానించి ఆయన పని కంటే ఇంకా ఏ దాన్ని ఎక్కువ ఎంచకపోవడమే మీకు కృప విస్తరిస్తుంటుంది అని బైబిల్ చెప్తుంది. నేను కాదని పనికి మాలినోడిని నేను చెప్పడం కాదు, దేవుని బైబిల్ చెప్తుంది. వాక్యం. క్రమాన్ని పెట్టాడు, సంఘాన్ని పెట్టాడు, రాజ్యాన్ని నియమించాడు, ఇది ఛాయగా ఉంచాడు. ఇది ఏమైంది? పరలోక రాజ్యముగా మరలా మార్చబడుతుంది. దీనికి మీరు గౌరవం ఇవ్వాలి, దీన్ని మీరు సన్మానించాలి. ఎందుకంటే ఇక్కడ క్రీస్తు పరిపాలన జరుగుతుంది. ఆయన పనికి రాని వాళ్ళమైన మనం, అంటే పాతాళం వేయలే, పనికి రాని అంటే ఈ భూమి మీద బాగానే ఉన్నాం లేండి. మనం ఈ భూమి మీదనైతే పనికి వస్తాం మనం, కానీ పరలోకానికి పనికిరాం, పాతాళంలోనికి వెళ్ళవలసిన వాళ్ళం. ఆయన కృప అత్యాధిక్యత చూపించి కృపలో నుంచి మనల్ని ఆ ప్లేస్లోనికి తీసుకువెళ్ళాడు. కాబట్టి ఆయనకు మనము ఆయన యందు అతిశయించి ఆయనను మనం గౌరవించడం, సన్మానించడం చేయాలనేది దేవుడి యొక్క ఉద్దేశమయ్యి ఉంది కదండి. కాబట్టి ఈయన అంటున్నాడు, ఇంతగా నేను పూర్వము దూషకుడను, హానికరుడను, అంతేకాదు హింసకుడను, ఏ దానికి నేను పనికిరాని వాడనైనా నన్ను క్షమించాడు, నన్ను నమ్మకంగా పనికి వాడుకుంటున్నాడు అని చెప్పిన ఈయన దాని తర్వాత ఎలా సమర్పించుకున్నాడో, ఎలాంటి ఆధిక్యత ఈయనలోనికి వచ్చిందో చూద్దాం. ఎవరు? పౌలు గారు. గలతీ పత్రిక 6వ అధ్యాయం ఏమన్నాడు చూడండి. ఆయన 14వ వచనంలో, గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, ప్రభు అయిన క్రీస్తు శిలువ ద్వారా తప్ప నేను దేని యందు అతిశయము ఇంచను. ఎందుకయ్యా అతిశయించవు అంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఏది క్రియల వలన కలిగిన కాదు, దేవుడు మనకిచ్చిన ఆధిక్యత, కృప, లేకపోతే పరలోకం తీసుకువెళ్ళి ఆ విధానము మన క్రియల వలన కలిగింది కాదని చెప్తున్నాడు.
ఆయన సిలువ యందే నేను అతిశయిస్తానని ఎందుకు చెప్పాడు అక్కడ అంటే, ఇది మన క్రియల వలన అయింది కాదు. ఎవరి క్రియల వలన అయింది? ఆయన క్రియల వలన అయింది. ఆయన వచ్చి క్రియ చేస్తేనే సిలువలో మనం రక్షింపబడ్డాము, మనము పాపంలో నుంచి విడిపింపబడ్డాము, మనం దాస్యంలో నుంచి విడిపింపబడ్డాము. కాబట్టి ఇది క్రియల వలన కలిగింది కాదు, కింద క్రియల వలన కలిగింది కాదు. అది ఎవడును అతిశయపడడానికి వీల్లేదు ఈ భూమి మీద. ఒకవేళ అతిశయపడతావా దేన్ని బట్టి? సిలువను బట్టి అతిశయించు. అజ్జాబట్టే నీవు మరల బతికావు, అజ్జాబట్టే నువ్వు కోల్పోయిన మహిమ నీకు మరలా వచ్చింది. దాన్ని బట్టే దేవునికి నువ్వు విరోధిగా కనబడి శత్రువుగా ఉండి సమాధాన పాత్రుడుగా మార్చబడ్డావు ఆ సిలువ చేయబట్టి. అందుకని ఆ సిలువను బట్టి నేను అతిశయిస్తున్నాను, ఆ సిలువను బట్టి నేను అతిశయిస్తున్నాను ఆయన అంటున్నాడండి. ఒకప్పుడు హానికరుడను, దూషకుడను, హింసకుడను, కానీ ఆయన కృప ఎలాంటిదంటే క్రియ చేసింది ఆయన కృప సిలువలో. ఆ సిలువను బట్టే నేను నా బ్రతుకు దినమంతా సిలువ వైపే చూసి అతిశయిస్తాను. దాన్ని బట్టి నాకు ఆధిక్యత వచ్చింది, దాన్ని బట్టి నాకు హెచ్చు వచ్చింది, దాన్ని బట్టి నాకు సంతోషం, ఆనందం ఈ లోకంలో. దాన్ని బట్టి నా అవసరమైతే ఏమన్నాడండి? బతికి తెగిస్తే చనిపోతే చాలా లాభము. ఈయన క్యారెక్టర్లో ఇంకా కొన్ని విషయాలను మనం చూడడానికి సమయం లేదు, త్వరగా మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఈయన ఇలాగున్నా ఉన్నాడు కదండి. మనిషి ఎలా ఉన్నాడు? సిలువను తప్ప నేను అతిశయించను అని సమస్తాన్ని పెంటగేయించుకున్నాడు. తెలుసు మనకి ఇవన్నీ, అన్నీ పక్కకు తోసాడు కదా. అయితే ఈయనకు అతిశయం మరి ఎలా అని మనం ఒకవేళ ఆలోచిస్తే, పౌలు గారు ఇక్కడ ఉంటే ఒకవేళ అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా అండి? నా బలహీనతల యందే నేను అతిశయిస్తా అంటాడు. భక్తులు దేని యందు అతిశయించారంటే బలహీనతల యందు. బలహీనత అంటే ఏంటి? బలహీనత యందు ఎలా అతిశయించాలి అనేది మనం కొన్ని వచనాలను చూద్దాం. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం. అట్టి వాటి యందు అతిశయించుదును, అట్టి వాటిని గూర్చి అతిశయించుదును. నా విషయమైతే నా బలహీనత యందే గాక వేరే విధముగా అతిశయింపను. అర్థమవుతుందండి? ఇంతకిన బలహీనత ఏందో, బలహీనత యందే అతిశయిస్తాడట. ఎవరు? పౌలు గారు. ఈయన దేన్ని బట్టి అతిశయిస్తున్నా అని చెప్పాడు? ఫస్ట్ సిలువ. సిలువలో ఏముంది? బలహీనతే ఉంది, బలం లేదు అక్కడ. అక్కడ సిలువలో క్రీస్తు నలగొట్టబడి చంపబడ్డాడు. అది బలహీనత ఆయనకు. ఆయన బలహీనతను బట్టి ఏమయ్యాడు? మూతుల పునరుద్ధానములో ఆ ప్రథమ ఫలాన్ని సాధించాడు. ఎవరు? క్రీస్తు. ఈయన అదే ఆలోచనతో మాట్లాడుతున్నాడు. నా బలహీనత యందే నేను కూడా అతిశయింపబడతాను. ఇంతకీన బలహీనత ఏందో తెలుసా అండి? క్రీస్తు సిలువలో నలగొట్టబడ్డాడుగా. ఈయన ఎలాగొన నలగొట్టబడ్డాడో చూద్దాం మనం. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి కొన్ని వచనాలు చదవండి. 23 నుంచి. వారు క్రీస్తు పరిచారకుల నేనును మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును మరీ విశేషముగా ప్రయాసపడుతుంది. బాగా వినండి, ఆయన బలహీనత ఏంటో చెప్తున్నాడు. మరియు అనేకమైన పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణ అపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మారులు, 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పలిగి శ్రమపడి తిని, ఒక రాత్రి మగుళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలోను, అన్యజనుల వలనైన ఆపదలోను, పట్టణముల ఆపదలోను, అరణ్యముల ఆపదలోను, సముద్రముల ఆపదలోను, కపట సహోదరుల వలని ఆపదలలోను ఉంటిని. బాగినండి, ప్రయాసముతోను కష్టముతోను తరచుగా జాగారములతో ఆకలి దప్పులతో తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకను అనేకములున్నాయి చెప్పవలసిన యుగాక సంఘములన్నిటిని గూర్చిన చింత కలదు నాకు అంటున్నాడు. ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారు? బలహీనత. ఆయన సువార్త చేస్తుంటే ఈయనకు కలిగిన బలహీనత.
ఈ బలహీనతను బట్టి ఈ సేవ చేసిన దానికంటే ఊకున్న దూతమని అనుకోలేదట, అతిశయపడుతుండట. దీన్ని బట్టి, ఈ బలహీనతను బట్టి ఏం చేస్తున్నాడు ఆయన? అతిశయపడుతున్నాడు. సరే అండి, మనకి ఏమన్నా నొప్పి అయింది అనుకోండి, ఏం చేస్తాం మనం? ఇబ్బంది అయింది అనుకోండి, ఏం చేస్తాం మనం? రాము. ఆయన ఇన్ని బలహీనతలు కలుగుతున్నాయి, ఎక్కడ పోయినా కానీ నాకు ఇబ్బంది, ఎక్కడ పోయినా శ్రమ, ఎక్కడ పోయినా కష్టమే, ఎక్కడ పోయినా ఆకలి దప్పులు, ఎక్కడ పోయినా ఉపవాసాలు, ఎక్కడ పోయినా కొడుతుర్రినని ఈడ్చి పక్కకి ఇసిరేస్తురు తీసుకెళ్ళి స్వార్థ చెప్తే. ఎవర్రా నువ్వు ఇక్కడ వస్తున్నావు? అవన్నీ ఎలా ఊహించుకుంటున్నాడైనా బలహీనతలు, ఇవన్నీ బలహీనతలు. నిజంగా చెప్పండి, ఇలాంటివి మనకున్నాయా? కానీ ఆయన కృప చూడండి మన పట్ల ఎట్లుందో. మనకు అన్నిటినిచ్చి గౌరవించండి. నా సమయాన్ని, నేను ఇచ్చే సమయాన్ని, నేను పెట్టిన సమయాన్ని, నా రాజ్యంలో పెట్టిన సమయం అది, దాన్ని మీరు గౌరవించండి అంటే మనం గౌరవించగలుగుతున్నామా? ప్రతిరోజు ప్రార్థనకు రావాలన్నా అవసరమా? ఆలోచించండి, ఆ మాట ఎట్లొస్తుంది మనకు? ఆయన చూపిన కృప ఎలాంటిది? ఎంత విరుద్ధమైన ఆలోచన చూడండి ఇది. అసలు ప్రతిరోజు ప్రార్థన కాదండి. దావీదు భక్తుడు అన్నమాట తెలుసు కదా, నాకు వరమీ నాయన, నీ సన్నిధిలో నేను బ్రతకాలే, నాకు ఆ రాజ్యం వద్దు, ఆ సింహాసనం వద్దు, ఆ పరిపాలన వద్దు, నాకు ఒక వరం ఇయ్యి, ఎప్పటికీ నేను ఇక్కడుండి నీ వాక్యాన్ని ధ్యానించే వరం ఇవ్వని వేడుకున్నాడండి దావీదు గారు. అలాంటి రాజ్యం గురించి, అలాంటి సంఘం గురించి, అలాంటి స్థితి దేవుడిస్తే రోజు కూడుకోవడం అవసరమా? రోజు తినడం అవసరమా? ఆలోచించండి, రోజు శరీరానికి తినడం అవసరమా అండి? ఇది ఉండేదా? మరి లోపల ఆత్మ ఎప్పటికి ఉండేది, యుగయుగాలు, తరతరాలు, నిత్యము దేవుడితో గడిపే ఆత్మకు ఆహారం అవసరంలే. 3 పూటలు పెడుతున్నావు ఆహారం దీనికి, నువ్వు ఒకటే గంట, మళ్ళా పూట కూడా కాదు, గంట ఆహారం పెట్టడానికి మనము అతిశయిస్తలేం. దేవుళ్ళు అతిశయం లేకుండా ఆయన అంటున్నాడండి, నా బలహీనతలయ్యందే నేను, ఇలాంటి ఎన్ని వచ్చినా కానీ నన్ను క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపేది ఏది లేదు, నేను ఆయన కొరకు ఏదైనా అవటానికి సిద్ధంగానే ఉన్నాను అని గొప్ప సాక్ష్యాన్ని పంచుకున్నాడు. అలాంటి వాళ్ళ కొరకు దేవుని యొక్క చూపు, అలాంటి వాళ్ళ కొరకు దేవుని యొక్క ఆలోచన, అలాంటి వాళ్ళ కొరకు దేవుడి యొక్క కార్యం పరిగెత్తుతుంటాయి. ఆదరించండి. దేవదూతల్ని పెట్టి ఎవరి కొరకండి? ఇలాంటి వారి కొరకే దేవదూతల్ని భూమి మీదకి దింపుతున్నాడు ఇప్పటికి కూడా దేవుడు. అంటే ఇలాంటి వారి కొరకే ప్రాణాన్ని పెట్టి మరీ ప్రేమించే ప్రాణం పోయినా ఒకటే, కానీ నేను మాత్రం ఆయన సిలువ యందు అతిశయిస్తాను, వేరే దాని యందు నేను అతిశయం పడనా. ఇంకొక మాట మాట్లాడితే నా బలహీనతల యందు అతిశయపడతాను, కానీ ఇంకా వేరే దాని యందు నేను అతిశయపడను. అది కదా అండి అతిశయము, అది కదా అతిశయం. క్రైస్తవులకు ఉండవలసింది, లేకపోతే భక్తులకు ఉండవలసిన అతిశయము అది కదా. 12వ అధ్యాయం, అదే 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. ఈ బలహీనతలన్నీ వస్తున్నాయి ప్రభువా, మరి ఎలా అంటే, అందుకు నా కృప నీకు చాలు. చూడండి, బలహీనత యందు అదనమాట. దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, నా కుమారుడు ఎవడైతే బలహీనంగా ఉంటాడో అక్కడికి ఏం వెళ్ళమని చెప్తున్నాడు? నా శక్తి అక్కడికి వెళ్ళి పరిపూర్ణమైద్ది, నా శక్తి అక్కడికి వెళ్ళి పరిపూర్ణమైద్ది. అందుకు నువ్వు బలహీనుడు అయ్యి ఏం చేస్తున్నాడు? దేవుని కొరకు కనిపెట్టాలి. కనిపెడుతున్నప్పుడు శక్తి పరిపూర్ణమైద్ది. కింద ఆయన నాతో చెప్పెను, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తం విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడతాను. బహు సంతోషముగా అతిశయపడతాను. బలహీనతలయందే అతిశయపడతాను. బలహీనత యందే అతిశయపడతాను. నాకు దేవుడు కార్యం చేసిండని అతిశయం రాదు. దేవుడు నన్ను బాగు చేసిండని అతిశయము కాదు. దేవుడు నాకు సమస్తాన్ని ఇచ్చింది భూమి మీద అనే అతిశయము కాదు. దేవుడు నన్ను నలగొడుతున్నాడు, దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు, దేవుడు నన్ను బాధ పెడుతున్నాడు, దేవుడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఆయన అతిశయం అండి. ఇది మన మనసులు ఉంటే మనకు వచ్చే నిర్లక్ష్యం చేస్తాము. మనకు వచ్చే వాటిని ఏం చేస్తామంటే నిర్లక్ష్యం, గీటిక అని నిర్లక్ష్యం మనము చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలోచన చేయండి.
ఆలోచన చేయండి. దేవుని యందు ఎలా అతిశయించాలి? మనం ప్రభువుని అందే అతిశయించాలి. వాడే ఎవడైనా అతిశయించాలంటే ప్రభు అందే అతిశయించాలి. చూడండి, ఆయనను తెలుసుకున్నట్లు పరిశీలించుటలో అతిశయించాలి. అంతేకాని లోకంలో దినాలను బట్టి కాదు, మాసాలను బట్టి కాదు, బలాన్ని బట్టి కాదు, జ్ఞానాన్ని బట్టి కాదు, ఐశ్వర్యాన్ని బట్టి, దేన్ని బట్టి కాదు, ఓన్లీ ప్రభువుని బట్టి. ఆయన మనల్ని పెడుతున్న, ఆయన మనల్ని నలగొడుతున్న, ఆయన మనల్ని సరిచేస్తున్న, ఆయన మనల్ని దుర్బిజులు కాకుండా చేస్తున్న పరిస్థితులన్నీ ఆలోచిస్తూ అవి ఆయనే చేస్తున్నాడని గ్రహించి అతిశయించాలి. దేవుడికి స్తోత్రం. ఈ వస్తున్నందుకు స్తోత్రం, ఈ నింద వస్తున్నందుకు స్తోత్రం, ఈ అవమానం వస్తున్నందుకు స్తోత్రం, ఈ బలహీనత వస్తున్నందుకు స్తోత్రం అని అతిశయపడాలండి. అలాంటి అతిశయం మనలో కనబడుతుందా? కనబడతలేదు. ఎందుకు కనబడతలేదు అని అంటే, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. కనికరము చూపనివాడు బాగానండి, కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అదనమాట. ఎవరైనా అతిశయపడుతున్నారా అంటే దేవుణ్ణి బట్టి, ప్రభువుని బట్టి, అంటే వాళ్ళలో ఏముంటే అతిశయపడతాడని చెప్తున్నాడు? కనికరము అంటే దేవుని ప్రేమ, దేవుని దయ, దేవుని యొక్క కనికరము, కటాక్షము కదండి. దేవుడి ఉద్దేశం అంత సంపూర్ణంగా ఏ మనిషిలో ఉంటుందో ఆ మనిషి అతిశయపడతాడట. దేని బట్టి దేని గురించి అతిశయపడతాడు? తీర్పును మించి అతిశయపడతాడు. తీర్పు అంటే ఏందో? పరిశుద్ధాత్ముడు వచ్చి 3 ఒప్పింపజేస్తానన్నాడు. 1 పాపము, 2 నీతి, 3 ఇప్పుడు చెప్పింది తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి చేసే పనులు ఈ 3 తీర్పు. ఆ తీర్పు అతిశయపడాలి. ఆ తీర్పు ముందు కూడా ఆ తీర్పుని మించి అతిశయపడే అతిశయం ఎవరిలో ఉంటుందంటే, ఎవరిలో కనికరం ఉంటుందో వాళ్ళు. ఇది నిజమైన అతిశయం అండి. ఎవరైనా అతిశయించుకోవాలనుకుంటే ఈ భూమి మీద, అంటే రేపటి ఏం జరుగుతుందో నీకు తెలియదు అన్నాడు కదా దేవుడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనము అతిశయం రావాలి మనలోనికి. అంటే దేన్ని బట్టి అంటే, రేపు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి 2వ రాకడలో మనం తీసుకొని పోయి తీర్పు జరుగుతున్న స్థలంలో నన్ను ఎదురుగా నిలవబెట్టినా కానీ నేను ఇంత కూడా భయపడను, అతిశయిస్తా. తీర్చుకో నాకు తీర్పు, నా యథార్థతను బట్టి నాకు తీర్పు తీర్చు ప్రభు అని దావీదు ఎలా చెప్పాడో అలాగున నాకు తీర్పు తీర్చని నిలబడగలుగుతా అనే అతిశయము చాలా ముఖ్యమైనది, నిజమైన అతిశయం. అది ఎలా వస్తుందంటే, దేవుని ప్రేమ ఉంటే, దేవుని కనికరం ఉంటే కలుగుతుంది. అర్థమవుతుందండి? అది అసలైన అతిశయం. ఇప్పుడు మనకు ఉండవలసిన అతిశయం, తీర్పును మించి అతిశయపడే ఆధిక్యత ఉంది. నాకు తీర్పుని మించగలిగే ఆధిక్యత నాలో ఉంది. ఆధిక్యత ఏందో కాదు, కనికరం, దయ, క్షమించే గుణం, ప్రేమ, ఇవన్నీ మనలో ఉండాలి. ఇవి ఉంటే ఆ తీర్పు ముఖ్యమైన దాని కొరకేనండి. భూలోకమునకు తీర్పు తీర్చేట ఒక దినమును దేవుడు నిర్ణయించాడు. దాని కొరకే మారు మనసు పొంది మీరందరూ సెట్ కాండి అని ఆజ్ఞాపించుచున్నాడని ఇలాగ చెప్పాను కదా. 17:30 ఉంటుంది అపోస్తుల కార్యంలో. దాని కొరకు దేవుడు ఈ బైబిల్ అంతటిని రాయించాడు. ఆ రోజు నా పిల్లలు నిజంగా గట్టిగా నిలబడాలి, అతిశయంతో నిలబడాలి. తీర్పు దినం ముందు నిలబడగలుగుతామండి? తలెత్తుకొని నిలబడగలిగిన స్థితి కావాలి. తీర్పు దినమున ఉందా అలాంటి స్థితి? మన హృదయాన్ని అడగాలి. మనం డైరెక్ట్ బయటికి చెప్పలేము లేదు, మన హృదయాన్ని అడగాలి, మన ఆలోచనలు అడగాలి. ఆయన కొరకు ఎంతగా మనం ప్రయాసపడుతున్నామో, ఆయన చెప్పిన కనికరం ఎవరి మీద చూపించాలని చెప్పాడో వాళ్ళ మీద చూపిస్తున్నామా, చూపిస్తలేదా అనే ఆలోచనలు మనకు ఖచ్చితంగా కావాలి. అయితే బైబిల్లో ఒక ఉపమానం చెప్పాడు. నీకు ఒక 5 నిమిషాలు ఉంది, నేను చూసి ముగిస్తాను. బైబిల్లో ఒక ఉపమానం చెప్పాడు. ఏంటంటే, పరలోక రాజ్యము లెక్క చూసుకుని ఒక రాజును పోలిందో. లెక్క అంటే పరలోక రాజ్యంలో వెళ్ళే టైం అయింది, లెక్క చూసుకోవాలిగా. కాబట్టి అందరిని పిలిచి ఆ రాజు పరలోక రాజ్యాన్ని వెళ్ళే సమయం అయింది. ఆ రాజు లెక్క చూసుకుంటుంటే అందరూ ఎవరెవరు అప్పి వాళ్ళు ఇస్తున్నారనమాట. ఒకడు 10,000 ధ్యానారములు అప్పున్నాడట. 10,000 బాగినండి, 10,000 ధ్యానారములు అప్పున్నాడు. అప్పున్న వాడిని తీసుకొచ్చాడు. రాజు అంటున్నాడు, అదిగో నువ్వు నీ పిల్లల్ని, నీకున్నదంతా, నీ భార్యని అమ్మేసైనా పర్వాలేదు, ఈ 10,000 కట్టేసేయి అని చెప్పేశాడు రాజు. ఈ రాజు చెప్పిన దానికి ఆయన ఏమన్నాడంటే, వచ్చి లబాన్న కాళ్ళ మీద పడి, అయ్యా
నేను కట్టలేని పరిస్థితిలో ఉన్నాను, నన్ను క్షమించు, నన్ను కనికరించు అని పాదాలు గట్టిగా పట్టుకొని బతిమిలాడినప్పుడు ఆ యజమానుడు ఆయనను చూసి పోనీలే చాలా బాధపడుతున్నాడు, చాలా ప్రాధేయపడుతున్నాడు, అంతేకాకుండా చాలా బాధలో ఉన్నట్టున్నాడు అని కనికరించాడట. బైబిల్లో ఉంది చెప్తున్నాను, బయట స్టోరీ ఏం కాదు. కనికరించినప్పుడు ఈ కనికరింపబడిన వాడు బయటికి వెళ్ళాడు. వెళితే ఈయనకి కూడా ఇంకొకడు 100 దేనారములు అప్పున్నాడట. 100 దేనారములు అప్పున్నాడు. ఎవరు? ఇంకొక దాసుడు. ఈయనకి కూడా ఇంకొక దాసుడు ఉన్నాడు చూడండి. 10,000 దేనారాలు క్షమించబడి బయటకు వచ్చాడు. ఇప్పుడు 100 దేనారాలు వచ్చాడు. వాడు కూడా ఏమంటున్నాడంటే కాళ్ళ మీద పడి, అయ్యా నన్ను కనికరించి, నేను 100 కట్టలేకపోతున్నాను, నేను ఇవ్వలేకపోతున్నాను అని కనికరింపమని కాళ్ళ మీద పడితే వీడు గొంతుకు పట్టుకున్నాడట, కుతికే ఇక్కడ మెడ పట్టుకున్నాడట. పట్టుకొని రే నా 100 దేనారాలను తీసుకొని నువ్వు ఇవ్వవారా అని యమ శిక్షించాడట, ఇబ్బంది పెట్టాడట. భార్యని పిల్లల్ని అమ్మితవ ఏం చేసి నాకు తేవాలని చాలా ఇబ్బంది పెట్టాడు. ఇది ఆయన చుట్టూ ఉన్న దాసులు తీసుకొని వెళ్ళి ఆ విషయాన్ని రాజుకు చెప్పేశారు. రాజుకు తెలిసిపోయింది ఆ విషయం. రాజు ఏమంటాడు చెప్పండి ఇప్పుడు, మీరు ఊహించుకోండి. ఇక అరే నేరములు క్షమించా, కానీ వాడు 100 దేనారములు క్షమించలేకపోతున్నాడంటే వాడు అంత ఇబ్బంది పెట్టడానికి ఏందాడు? అయినా కానీ వానికి ఏం లేదు, కనికరం లేదురా, వానికి ఏం లేదు, దయ లేదు, వానిలో ఏం లేదు, ప్రేమ లేదు, వానిలో ఏం లేదు, క్షమించే హృదయం లేదు. కాబట్టి ఆయన పట్టుకురండి అని పట్టుకొచ్చి బాధపరిచే వాళ్ళకు అప్పచెప్పాడట. ఎవరు? రాజు. పరలోక రాజ్యమును గురించి లెక్క చూసుకునే ఒక రాజు క్షమించి కనికరించి ఏం చేస్తున్నాడు? వదిలేస్తే ఆ రాజు వదిలేసిన వాడు వెళ్ళి ఇంకొకరిని క్షమించలేక కనికరించలేక కుత్తిక పట్టుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే చంపబోతున్నాడు, వాడిని చంపేయబోతుంటే ఆడక్కడ వెళ్ళిన అక్కడిక్కడ తెలిసి అంతా మళ్ళీ ఆ రాజుకు తెలిసి ఆయన వచ్చేసి ఏమో ఇబ్బందికరంగా బాధపడ్డాడు. ఆయన 10,000 దేనారాల నుంచి 100 క్షమించలేక 10,000 100 చూడండి. కాబట్టి ఆయన పట్టకరండి అని ఆయన పట్టుకొచ్చి బాధపరచు వానికి అప్పచెప్పారు. ఎందుకు చెప్పాను ఇది? కనికరము లేనివాడు కనికరము లేని తీర్పు పొందుతాడు. కనికరం కలిగిన వాడు తీర్పుని మించి అతిశయపడతాడు. నన్ను తీర్పు తీర్చలేను అని అతిశయపడతాడు. కనికరం అంటే అదేనండి, మనం ఇంకొకరిని క్షమించగా, బాధలో ఉన్న వాళ్ళని, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడం కదా. దరిద్రులకు వెదజల్లి దీవెన పొందాడట. దరిద్రులకు ఇవ్వటంలో దీవెన ఉంది అని తెలియకాడు 100 దేనారాల కాడిపోయి ఇబ్బంది పడి కనికరం లేని తీర్పు పొంది బాధపరచు స్థలంలోనికి వెళ్ళిపోయాడు. కనికరం మీకు చెప్పాను, వెదజల్లేది ఆడ, దరిద్రులకు వెదజల్లేండి అంటే అర్థం చెప్పాను. అర్థమైందా? గుర్తుందా? దరిద్రులు ఎవరంటే వాక్యం తెలియని వాళ్ళు, క్రీస్తు తెలియని వాళ్ళు. వాళ్ళకు వెదజల్లడం ఏంటంటే డబ్బులు కాదు, వాక్యం వెదజల్లాలి. ఆ వాక్యం వెదజల్లే క్రమంలో మనం దేనికైనా కానీ సిద్ధపడాలి. వాళ్ళు దేన్ని లక్ష్య పెట్టలేదండి, బలహీనతల యందు అతిశయించి మరీ పరిగెత్తారు. అర్థమవుతుంది కదా మీకు? వాక్యం అర్థమవుతుంది కదా? ఏది నిజమైన అతిశయం అంటే ఇక్కడ నిజమైన అతిశయం. నీకు 1000 క్షమించాడు దేవుడు, నీకు 1000 కాదు. నువ్వు క్షమించకూడదు నిన్ను దేవుడు. అలాంటి విషయంలో నిన్ను క్షమించాడు. నేను పక్కోని కొరకు నువ్వు పాటు పడలేకపోతున్నావు, అంతేనే కదండి? మరలా మనకు ఆధిక్యత ఉంటుంది. ఇంట్లో మన పిల్లల్ని మనం చక్కబెట్టుకోవాలండి. మీకు మరలా చెప్తున్నాను, ఎందుకంటే పిల్లలు ఇలా ఉన్న మందిరంలో ఉండాలి. ప్రతిరోజు మందిరంలోకి అలా అలవాటు చేస్తే కొంతకాలం అయిన తర్వాత మీరు వాళ్ళని పిలవనక్కర్లేదు, వాళ్ళే ఆల్రౌండ్ వస్తారు. లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మనం ముందు రోజుల్లో చూస్తాం. అవి చూడకుండా ఉండడానికే మిమ్మల్ని నేను బాధ పెట్టేది. మీరు మీ పిల్లల్ని చెప్పండి, తీసుకురండి. మరలా చెప్తున్నాను ఇంకొక విషయం, మీ పిల్లలు ఇక్కడికి రావాలంటే కరెక్ట్గా మీరు మంచిగా ఉండాలి, మీరు కరెక్ట్ ఉండాలి. మీరు కరెక్ట్గా ఉండండి, మీ పిల్లలు మారరు. మీ పిల్లలే గారు, ఎవరు మారరు. మీరు మారితేనే మార్పు మీ నుంచే స్టార్ట్ కావాలి. మీ చుట్టుపక్కల అందరికీ మార్పు కలుగుద్ది. వాళ్ళ పనులలో వాళ్ళని నిలవబెట్టండి, దేవుని పనులలో. ఆయన ఉద్దేశం తెలుసు కదా. దినాలను గురించి కానీ, మనుషులను గురించి కానీ, బలమును గురించి కానీ, జ్ఞానమును గురించి కానీ, అతిశయమును, ఏది ఈ భూమి మీద శౌర్యము ఏది కూడా నువ్వు అతిశయపడడానికి వీల్లేదు. నన్ను బట్టి అతిశయపడాలి, నన్ను తెలుసుకున్నటను బట్టి అతిశయపడాలి, అంత నేనే అంటున్నాడు ఆయన. ఇంత గట్టిగా చెప్తున్న దేవుడు శిక్షించకుండా ఊరుకుంటాడా? ఇంత గట్టిగా చెప్తున్న దేవుడు ఇంతే ప్రేమించకుండా ఊరుకుంటాడా? అదనమాట దేవుడి యొక్క ఉద్దేశం.
ఏది నిజమైన అతిశయం అంటే ఇంత గొప్పది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. అయితే కొంతమంది ఎలా ఉన్న కనబడుతున్నారు అనేది ఆయన చెప్పాడు, దేవుడు చెప్పాడు. అయితే మీ హృదయములలో సహింపగలవిని కానీ మత్సరము వివాదం ఉంచుకొనిన వారైతే అతిశయపడొద్దు. బాగినండి. సత్యమునకు విరోధముగా అబద్ధమాడు. సత్యానికి విరోధంగా అస్సలు అబద్ధం ఆడొద్దు. ప్రాణం పోయినా పర్వాలేదు కానీ సత్యానికి విరోధముగా అబద్ధం ఆడొద్దు. మీ హృదయాలలో మత్సరము వివాదము ఉంచుకున్న వారైతే మీరు అతిశయపడిన అవసరమేమీ లేదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 12. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 12 వచనం. డైరెక్ట్ 17 చదువు. 4:17. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపం కలుగుతుందండి. ఇది మేలైంది. ఏది మేలైంది? దేవుని పని మేలైంది, దేవుని ఉద్దేశం మేలైంది. ఇది చేయకుంటే అది పాపంలోనికి వెళ్తుంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. బాగినండి. వారు సిగ్గుపడవలసిన సంగతులు యందు చూశారండి. కొంతమంది ఫిలిప్పీ సంఘంలో సిగ్గుపడాలి ఆ విషయాలు, వాళ్ళు చేస్తున్న విషయాలను బట్టి, కానీ అతిశయపడుతున్నారని ఫిలిప్పీ సంఘంతో చెప్తున్నాడు. ఎవరో అలాగనే చేస్తున్నారు. ఎవరు వాళ్ళు అంటే అక్కడ రాయించాడు 1వ అధ్యాయం. ఇప్పుడు మనకు సమయం లేదు కానీ దేవుడి చిత్తమైతే ఒకనాటికి మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాము. అయితే ఇవన్నిటినీ చేయడానికి క్రీస్తు ఎలాంటి వాడండి? క్రీస్తు ఎలాంటి వాడు? ఆయన ధనవంతుడు, మహాదైశ్వర్యం గలవాడు, సింహాసనాసీనుడు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నవాడు. ఎలాగనొచ్చాడట ఆయన? ఎలాగనొచ్చాడండి? రిక్తునిగా వచ్చాడు, దాసునిగా వచ్చాడు, దరిద్రునిగా కూడా వచ్చాడట. ఆయన ఏమన్నాడు తెలుసా? కొరింథీ పత్రికలో, ఇదిగో ఆయన ధనవంతుడయ్యుండి మనము ధనవంతులం కావాలని మన నిమిత్తం దారిద్రుడు అయ్యాడట. ఇదండి కనికరం. కనికరం తీర్పుని మించి అతిశయపడుతుంది అంటే ఎంతటి కనికరాన్ని చూపాడు చూడండి. ఆయన ధనవంతుడై ఉండి వచ్చి ధనవంతుడు ధనం ఇస్తే అయిపోవు, కానీ ధనవంతుడై ఉంటే కరెక్ట్ కాదు దేవుడి ఉద్దేశం అని ఆయన తగ్గించుకొని రిక్తునిగా ఉండి, మనకు తెలియాలిగా, మరలా మనం తగ్గించుకోవాలి కదా, మనం రిక్తులం కావాలి కదా, మనం దాసులంగా ఉండాలి కదా, మనము సేవకులముగా ఉండాలి. కాబట్టి ఆయన కూడా సేవకుడిగా, దరిద్రుడిగా, దాసుడిగా కదా అండి, పరిచారకుడిగా. బైబిల్లో రాయబడిన ఆయన గురించి పదాలు వింటే అసలుకి ఎంత బాధేస్తుంది అంటే అంత బాధేస్తుంది. ఎందుకంటే ఆయన ఉన్నతమైన స్థితిలో ఉండవలసిన దేవుడు అంతా తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చి ఏమయ్యాడట? 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఎంతగా దారిద్రుడు అయ్యాడనే మాట ఉంటుంది అక్కడ. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలని చూశారండి. మీ నిమిత్తము దరిద్రుడయిండు. బైబిల్లో రాయించండి దరిద్రుడని. దరిద్రుడుగా మార్చబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు మనము ధనవంతులము కావాలనని. అంతగా తగ్గించుకొని ఆయన వచ్చాడని, అంతగా సహించాడు, అంతగా భరించాడు, అంతగా ఓర్చుకున్నాడు ఆయన, అంతగా కనికరం చూపించాడు మన మీద. కాబట్టి మనం కూడా ఇంకొకరికి అలాగునే కనికరం చూపించబద్దులు. ఇంకోలంటే ఎవరు? లోకంలో ఉన్న సహోదరులకు ఇలాంటి క్రీస్తును ప్రేమను గురించి తెలియజేసే సువార్త చెప్పే విషయంలో మనం కూడా అలాంటి పాలి భాగస్తులమై ఎలాంటి తగ్గించుకొని అవసరమైతే మనకు ఉన్నది అంత ఇచ్చేసైనా కానీ ఆ రక్షణ విషయంలో వాళ్ళని రక్షించబద్దులమై ఉన్నాము. ఆల్రౌండ్ మనల్ని ఏం చేశాడు? ఆయన ధనవంతులని చేశాడు, మహాదైశ్వర్యం ఇచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు. ఎఫెసీ పత్రికలో కూసబెట్టాడు, ఎఫెసీ పత్రికలో మనకు రాయించాడు. అర్థమవుతుందా? ఎందుకు ప్రభువును బట్టి అతిశయించాలి అంటే ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడుగా వచ్చాడు మన గురించి. కాబట్టి ఆయన యందు మనము అతిశయించాలి. మనల్ని ధనవంతుడు చేసింది ఎవరు ఈ లోకంలో? క్రీస్తు. అందుకు మనం అతిశయించాలి. మనల్ని మహాదైశ్వర్యవంతుల్ని, మన సింహాసనాసీనుల్ని, సింహాసనం మీద ఆసీనులు చేసింది ఎవరంటే క్రీస్తు. ఆయనను బట్టి అతిశయించాలి. ఆయనను బట్టి ఆధిక్యత వచ్చింది మనకు, ఆయనను బట్టి మనకు హెచ్చు వచ్చింది, ఆయనను బట్టి మనకు ఘనత వచ్చింది, ఆయనను బట్టి మనకు మహిమ వచ్చింది. కాబట్టి ఆయనని మనము మహిమపరచాలి, సన్మానించాలి, గౌరవించాలి, ఆరాధించాలి, ప్రేమించాలి, వనకాలి, భయపడాలి, దీనత్వం చూపించాలి ఆయన ముందు. అర్థమవుతుందండి? ఇది ఏం చెప్తున్న మాటలు కాదు, దేవుడే తన స్వహస్తముల చేత రాయించాడు.
ఆయన ఉద్దేశం నుంచి వస్తున్న మాటలు రాయించి చెప్పినాయి. ఇంక దేని అందరిని అతిశయపడటానికి వీలుందా మనకు? లేదు. అంత అర్థమైపోయింది కదా, వాక్యం అయితే అర్థమైందిగా, మీ హృదయంలోనికి ఎక్కిందిగా. దేవుడి మాటలు దీవించి మన హృదయంలో విడికిల్లో సమస్త మార్గాల త్రోవల